హాయ్ గైస్, వెదర్ చాలా బాగుంది. ఈ వ్యూ అయితే ఏదుందో అది నేనైతే తీయాలనుకోలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. మా రఫీ బాయ్ ఉండి ఈ వెదర్ని మొత్తం వీడియో తీసి పెట్టండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని అంటే నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను. అలాగే అందరూ ఈ మొబైల్ పట్టుకొని మొత్తం క్యాప్చర్ చేస్తున్నారు. ఒక పక్క సన్లైట్ అద్భుతంగా ఉంది, ఇంకో పక్క చూస్తేనేమో మబ్బులు క్లౌడీగా ఉండి, అటు పక్క మనకి ఎంత దూరంలో కనిపిస్తుందో ఆ కొండల మీద ఫుల్ వర్షం పడుతుంది. చాలా గట్టిగా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే ఒక టన్నల్ వచ్చింది, అక్కడికి వెళ్ళాలంటే ఆ వెదర్ దగ్గరికి ఇదే ఎంట్రన్స్ ఏమో అన్నంత అద్భుతంగా ఉంది. సో నేనే కాదు, చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వెదర్ని అలాగే నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. యాక్చువల్గా చాలామంది గుంపులుగా వెళ్ళటం కంటే సోలోగా తిరుగుతుంటారు. వాళ్ళు కెమెరాలు ఉండవు, ఏముండవు. ఒకవేళ ఎందుకు వీడియోలు తీస్తారని అడిగితే చాలామంది వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, రేపటి భవిష్యత్తులో అడవులు ఉండవు, కొండలు ఉండవు, మీరు చూస్తున్న ఈ చెట్లు పుస్తకాలు ఊరికి చెప్పుకోవడానికి ఉంటాయి అని అంటారు. సో ఈ వీడియోలు చూసినప్పుడల్లా అవి మెమరీస్లో గుర్తుంటాయని చాలామంది ఉన్నారు. సో అక్కడైతే మబ్బులు గుండ్రంగా గిరిగిరా తిరిగేస్తున్నాయి, ఎదురు ఆ కొండల మీద వర్షం పడుతుంది. వ్యూ అయితే చాలా బాగుంది. కొద్దిసేపు ఆగి చూడాలనుంది, బట్ వేరే వర్క్ మీద వెళ్ళటం వల్ల ఇలా వీడియో తీయాల్సి వస్తుంది. సో ఇంకొంచెం ముందు చూద్దాం. అసలు మరీ ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఆకాశంలో ఒక ఫ్లోటింగ్ ఏదో అంటారు కదా, ఒక ఏలియన్ షిప్లోంచి దిగుతున్నట్టు అక్కడ లైటింగ్, సన్లైట్ చాలా బాగుంది. సో వ్యూ మొత్తం ఒకసారి అలా తిప్పుతూ మీకు చూపించి ఇక మేమంతా కదులుతాం. అవతల ఎండ కనిపిస్తుంది ఈవినింగ్ పూట. సో మనం అవన్నీ దాటి వచ్చాం. మనం ఈ దగ్గరలో ఫారెస్ట్ ఉంది, అలాగే ఆ ఫారెస్ట్ని కూడా చూసుకుని ముందుకెళ్దాం. సో మనం ఈరోజు ఈ ఫారెస్ట్ వచ్చేసాం. సో మనకు ఫారెస్ట్లో ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పారు, ప్లాస్టిక్ బాటిల్స్, కాల్చేవి, ఇలాంటి వెపన్స్ సంబంధించిన అడవిని ఇబ్బంది పెట్టే హానికరమైన ఏమన్నా సరే బయటపడేయండి అని చెప్పారు. వాళ్ళే లాగేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ పెద్ద జింకల గుంపు ఉంది. సో ఇప్పుడు దీన్ని రఫీ బాయ్ దీన్ని జూమ్ చేస్తారు. ఒకసారి చూడండి కొంచెం గట్టిగా, ఇంకా జూమ్ చేస్తే ఇక క్లారిటీ మిస్ అయిద్దేమో, బట్ కనిపించినంత వరకు మీరు చూస్తున్నారనే అనుకుంటున్నాను. అద్భుతంగా ఉన్నాయి అసలు ఆ చుక్కలు గోల్డ్ కలరు. వన్యప్రాణులు అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ అడవులు కూడా కొట్టేయకుండా ఉంటే ఫ్యూచర్లో ఇంకా మనం చాలా ఇంకా ఇది చేయొచ్చు. ఈ దగ్గరలో చూసారా ఏనుగు. సో చాలా చూసాము, మొత్తం ఇది చేయలేక నేను ఉన్నంత వరకే పెడుతున్నాను. సో అద్భుతమైన గజరాజు, ఏనుగు. సో ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి పెద్ద మందే ఉంది. సో అడవి మొత్తం ఇవే ఉన్నాయనుకుంటా, ఈ కొట్టుకుంటా, గీసుకుంటా, చూసుకుంటా ఇరుక్కున్నట్టుంది దానికి. సో చూడండి పెట్టుకుంటూ ఉంది, అది చూడండి ఎలా చూస్తుందో. సో మనం ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్దాం. సో ఫారెస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మనకి ఫారెస్ట్లు తెలియని ఎన్నో ఉంటాయి. అందరూ నేచర్లో ఉండాలి అని అంటారు. అసలు ఈ ఫారెస్ట్లో లివింగ్ చేసే చాలా విలేజెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఫారెస్ట్ చెప్పలేదు కదా, ఇది వచ్చేసి బందీపూర్ నేషనల్ పార్క్, అట్నుంచి ముదుమలై వెళ్ళేది. సో ఈ వెళ్ళే దారి ఫారెస్ట్లో ఉందో ఇక్కడ లోకల్ వాళ్ళే ఉంటారనమాట. ఇదైతే మనం ఒక బార్డర్ క్రాస్ చేసిన లాంటిదే మిగతా వెహికల్స్కి. సో ఏమైనా వెళ్ళేటప్పుడు మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్, తాగేవి, ఈవెన్ మంచినీళ్ళ బాటిల్స్ సహా. ఇక్కడ చూసారా ఒక జింక నెమలి పరిగెడుతుంది. ఈ చెట్టు మీదేమో ఒక నెమలి ఉంది అక్కడ. సో మనం ఇది దాటి ఇంకొంచెం ముందు చూద్దాం. ఎక్కడ చూసినా జింకలు. కార్లు వెళ్తున్నాయి, బైకులు వెళ్తున్నాయి, ఏమీ పట్టించుకోవట్లేదు. హాయిగా ఆనందంగా మాకు ఇల్లు కావాలి, రేపటి కోసం భవిష్యత్తు కోసం ఆలోచించాలని ఆలోచనలు ఎవరికి లేవాడ, తిని హ్యాపీగా పడుకొని తిరిగి వెళ్ళిపోతున్నాయి. సో మధ్యలో చిరుతలు కూడా వస్తాయన్నారు, పులులు కూడా క్రాస్ అవుతాయంట అని అన్నారు. సో ఈ టైంలో పులులు వస్తాయంటే నమ్మకలేదు. ఎందుకంటే పులులు వచ్చే టైం దాదాపు చల్లగా ఉండాలి, వేట అయ్యి ఉండాలి, అది చీకటిగా అయి ఉండాలి, ఇన్నుంటేనే. సో జింకలు కనిపించాయి, ఏనుగులు కనిపించినాయి, నెమలు కనిపించినాయి. సూపర్. అసలు ఎక్కడంటే అక్కడ గుంపులుగా ఉంటున్నాయి వద్దంటే.
సో ఫారెస్ట్ అడవిని సంరక్షించడం వల్ల ఇవన్నీ ఇలా ఉంటున్నాయేమో, భవిష్యత్తులో ఉండకపోవచ్చు. సో అడవుల్ని ఇష్టపడే వాళ్ళు, నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఇవి నచ్చుతాయి. సో సరదాగా చూసేవాళ్ళు కూడా కొంచెం టైంపాస్ అవ్వడానికి కూడా వీడియో ఉంటుంది. సో మాకైతే ఇది ఒక మెమరీ. సో ఇక సిటీలోకి ఎంటర్ అయిపోదాం. ఇది నేను కొంతవరకే ఉన్నవరకే మెయిన్ తీసి పెట్టేస్తాను అని ఏదో చెప్పాలని కాదు. సో సిటీ ఇది లేక్ వ్యూ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ వీళ్ళంతా నీళ్ళలో పడేసి పడవల్లో కూర్చొని తెగ దొక్కేస్తున్నారు. అంతేం అనిపించలేదు. అంతా నీళ్ళన్నీ ఒక మూలకు వచ్చేస్తుంటే ఇంకా ఆడాడే తిరుగుతున్నట్టుంది, కానీ అంతేం అనిపించలేదు. అందుకే నేను తీయలేదు. చాలా వీడియోస్లో దొరుకుతాయి కానీ నేనైతే తీయలేదు భయ్య. సో ఇకపోతే ముందుకెళ్తే సిటీ ఎంట్రన్స్ స్టేషన్స్, ఈ హిల్ స్టేషన్ సంబంధించిన రైల్వే స్టేషన్ చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా వెహికల్స్ అన్ని, టాయ్ ట్రైన్స్ అన్నీ ఆ మైసూర్ నుంచి వస్తున్నాయి. సో 2 విధాలుగా రావాల్సి వచ్చింది. ఒకటి వర్క్, 2 నేచర్, 2 కలిసి వచ్చినాయి. రఫీ భాయ్, షాజిద్ భయ్య వాళ్ళ కెమెరాతో తీసినాయి. మన మొబైల్కి అంత సినిమా లేదు. సో సిటీలోకి ఎంటర్ అవుదాం. సో నేను చెప్పిన సిటీ ట్రైన్ అంటే ఈ టాయ్ ట్రైన్ ఏదో అంటారో, ఈ మైసూర్ నుంచి ఈ ఏరియా వరకు కొన్ని అయితే పదాలు కూడా నోటి తిరిగి ఏదో వెల్లింగ్టన్ అని ఉంది. సో బ్రిటిషర్స్ వచ్చి అప్పుడు వాళ్ళు లివింగ్ చేసిన హిల్ స్టేషన్స్ ఇప్పటికీ వాళ్ళ పేర్లతోనే కొన్ని ఏరియాలు నడుస్తున్నాయి. రోడ్స్ ఉన్నాయి, పూల తక్కువ, మొత్తం తేయాకు తోటలంట, గందరగోళం ఉంది ఇక్కడ. సో మనం ఎక్కడికి వెళ్ళాలని చూసుకుందాం, మన పని మనం చూసుకుంటూ మాట్లాడుకుందాం. సో నేను అనుకున్న దగ్గరలో వచ్చిన ప్లేస్కి ఏదో పక్కనే ఒక శివాలయం ఉంది, బాగుంది. కనిపించినంత దూరం కొండలు, అప్పుడే వర్షం, అప్పుడే ఎండ, అప్పుడు మేఘాలు తిరగటం, అంతా సినిమా చూపించేస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ ఏదో కొంచెం తక్కువ బడ్జెట్లో ఉందండి. కొండ మీద నడబడి వీడియో తీస్తున్నాను. జస్ట్ అట్లా వెనక ఒక కొండ కూడా ఉంది, దాన్ని కూడా తీద్దాం. ఇల్లు ఇంకా బాగున్నాయి చూసారా, అక్కడ కొంచెం ఇల్లు, అక్కడ కొంచెం ఇల్లు, కొండపై దాకా కట్టుకున్నారు. సో ఇక్కడి నుంచి ఫాస్ట్కి వెళ్ళిపోదాం. నేను ఈ పేర్లు గుర్తు పెట్టుకునే అంత గొప్పగా పేర్లు ఏం లేవు, కానీ కొన్ని ఏరియాలు చెప్తాను. అది పూనూరు అనేది తగిలింది ఒకటి. సో అన్ని కొండల్లో ఏదో ఒక మూల ఉన్న గుట్టలుగా ఇల్లు ఉన్నాయి. సో ఈ రూట్ ఎక్కడికో డాల్ఫిన్ టాప్ వ్యూ సంథింగ్ ఏదో పేరు చెప్పారు, అక్కడ వెళ్తుందంట. సో రోడ్ చూసారు కదా, సైడ్ ట్రాక్ రోడ్డు మనం నడిచే విధంగా వేసారు. ఇదే సర్వీస్ రోడ్డు. ఇక్కడ ఎదురు బస్సులు వస్తాయి, ఒక 1 బస్సు వచ్చినా ఇక అన్ని వెహికల్స్ ఆపడమే. బట్ వ్యూ మాత్రం మేఘాలు ఎప్పుడు మనుషులను పలకరిస్తూ ఉంటాయండి. ఇక్కడ అంత హైట్లో ఉంది. సో అందుకే హిల్ స్టేషన్లేమో. ఈ చెట్లు కూడా లేకపోతే మనుషులు ఇక్కడ కూడా రారేమో. ఎందుకంటే ఈరోజు బెంగళూరులో నీళ్ళు లేని పరిస్థితి అన్నారు కదా. ఇక్కడ చూడండి, మధ్యాహ్నం 11:30, 12 మధ్యలో చూడండి ఎట్లుందో మంచు కాదు, ఇది పొగ మేఘం అనమాట. ఒక మబ్బు ఇటు నుంచి అటు వెళ్తుంది, ట్రావెల్ చేస్తుంది. సో అవి ట్రావెల్ చేసే దారిలో మనం వెళ్తున్నాం. చూడండి, లైట్ వేసుకొని మరీ వెళ్తున్నాను. ఎట్లా అంటే అన్ని మలుపులు ఎన్నున్నా సరే మొత్తం నీట్గా వెదరు చాలా కూలింగ్ ఉంది. అందుకేనేమో ఈ కొడైకెనాల్, ఊటీ అని చెప్పి వేసవికాలంలో వెళ్తుంటారు. అన్ని ఏరియాలో, అన్ని ఇళ్లలో కూడా ఇలా చెట్లు పెంచుకుంటే ఇలాగే ఉంటుందేమో. భవిష్యత్తులో మనకు తెలియదు. భవిష్యత్తులో చెట్లు కూడా ఉండవు అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. నాకు అలా అనిపించింది. చూడండి, ఒక వెహికల్ వచ్చింది ఫస్ట్ టైం, బట్ దారి అంతా మూసుకుపోతుంది. కానీ ఒక అద్భుతమైన వ్యూ ఇదంతా. సైడ్ పార్కింగ్ చేశారు. మరి వ్యూ వాళ్ళు ఎంజాయ్ చేయడానికేమో మరి తెలియదు. ఒక రోడ్డు మీద పరిగెడుతున్నారు, రే ఈడ ఫోటో దిగుతున్నారు. ఏదైనా వెహికల్ వస్తే కొట్టి పారేస్తారు. బట్ వ్యూ అయితే చాలా బాగుంది గైస్. అప్పుడు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఇటు రండి, నాకైతే నచ్చింది. ముందుకు వెళ్ళాక చాలా దూరం వెళ్ళాం. మనం ఎక్కడన్నా ఆగి ఈ తాగాలి, లేదంటే చాలా కష్టం. చేతులు గజగజలాడుతున్నాయి, మునిగిపోతున్నాయి. వెళ్ళాక ఒకసారి వ్యూ మొత్తం చూద్దాం. ఇంకా చూడండి, మీకు నచ్చితే చూడండి, లేదంటే లైట్ తీసుకోండి.
చాలా దూరం వచ్చాక ఇక్కడ ఒక హిల్స్లో ఇక్కడ ఇల్లు ఉన్నాయి, ఆ కింద పక్కేమో టీ షాప్స్ ఉన్నాయి. ఈ ఇల్లు చూశారు కదా, మేఘాలు అలా నెట్టుకుంటూ వెళ్ళి మనుషులు తడుపుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఈ ఇంటి పక్కనే చూస్తే చూడండి, చుట్టూ పెద్ద అడవి అంటే ఇదంతా, కానీ ఈ మబ్బుల వల్ల కనపడటం లేదు. అసలు చల్లగా జిల్లు అంటుంది. టీ చెప్పాము, ఇంకా రాలేదు, టీకి వస్తే మాట్లాడదాం. సో టీ వచ్చేసింది. టీ తాగుతూ వెదర్ని చూస్తూ చల్లగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళంతా ఇప్పుడు అలవాటేనంట. సో ఈ కింద నాకైతే అడవి బర్రెలు కనిపిస్తున్నాయి చూడండి. ఇగోండి అడవి బర్రెలు. బాహుబలిలో రానా కూడా ఆపింది ఈ బర్రెలేమో. సో అట్లాగే ఎందుకంటే గిట్టలు కాళ్ళు ఎన్ని చూడ అంతవరకు ఏదో షూలేస్ వేసుకున్నట్టుంది. అంత కొంత చెత్త ఉంది. సో అడవిలోంచి తిరుగుతున్నాయి. ఇంటూ వన్ ఇప్పుడే చూపిస్తున్నాడు పైకి వచ్చి. పెద్ద జాగువారు, బ్లాక్ జాగువార్ పైన తిరుగుతూ ఉంటుందంట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదిగోండి వీడియోని చూపించారు. సో మనం ఏదైతే దాటి వచ్చేసాక ఈ హిల్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఎక్కువ చెట్లతో ఉన్నాయి, నేచర్కి దగ్గరగా ఉంది, పీపుల్స్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మన ఏరియాలో ఇంత అడవులు ఉంటే కొట్టేసుకుని వెళ్ళటం తప్ప వేరే పెంచేది అయితే ఏం లేదు. అయితే ఎండాకాలం 43-50 దాకా వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఎన్ని హిల్స్ ఉన్నా ప్రతి చెట్టుని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు ఫారెస్టులు. ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియని విషయాలు కూడా మనకు అనవసరమే. బట్ మనం ఏం వస్తున్నాయి, ఏం చేస్తున్నాం అనేది. రూట్ చాలా బాగుంది. ఇక హిల్ పాయింట్ వ్యూ ఎంత దూరం అనేది నాకు ఖచ్చితంగా తెలియదు. వెళ్తూ ఉండండి, ఎండ్ ఆఫ్ ది లాస్ట్ రోడ్ అన్నట్టు చెప్పారు. సో చాలా కరువుస్, ఎస్టర్నింగ్స్ బోలెడు ఉన్నాయి. అక్కడక్కడ పైనుంచి సన్లైట్ కనిపిస్తా, మధ్యలో మబ్బులు వచ్చేస్తా సడన్గా, టర్నింగ్స్, పైప్ లైన్స్ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. సో అందుకేనేమో కొడైకెనాల్, ఊటీ అని చెప్పి ఎగురుకుంటూ వెళ్తుంటారు. ఒకటే కాదు, ఏరియాలో చాలా ఉన్నాయి. సో ఇప్పుడే కదా మబ్బుల గురించి మాట్లాడుకుంది, అలా వచ్చి పలకరించి మళ్ళీ వెళ్తున్నాయి. సో మన అవతల ప్రపంచానికి ఇది వెల్కమ్ అన్నట్టు ఇక్కడ ఎంట్రన్స్ వచ్చింది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఉంటే మాత్రం గట్టిగా చూసేద్దాం. సో మనం కొంచెం ముందుకు వెళ్ళాక మాట్లాడుకుందాం గైస్ ఈ వ్యూ గురించి. చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి. సో చాలా దూరం వచ్చాక ఇక్కడ ఏదో ఒక వ్యూ పాయింట్, అలాగే కొన్ని బోట్స్, చిన్న ఇల్లు కనిపిస్తుంది. సో మన డెస్టినేషన్ ఇదో లేకపోతే ఇది ఒక వ్యూ పాయింట్ మనకు తెలియదు. దిగాక చూద్దాం గైస్ ఇక్కడ ఎలా ఉందో. వావ్, అసలు మామూలుగా లేదు. మొత్తం టీ ఆకులు, కొండంచున చిన్న చిన్న పెంకుటిల్లు, కొండలను ఆనుకునే మబ్బులు అలా వెళ్తూ ఉన్నాయి గైస్. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. భయ్య అయితే కూర్చొని నేచర్ని మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. కింద ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమైనా నాటుకోడి పెడతారు, ఏమైనా తెప్పగా చూస్తున్నాం. ఆకలేస్తూ ఉంది. ఏ మధ్యలో ఏం లేవు. సో మనం ఇక చాలా దూరం వచ్చాక కింద లాస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి అక్కడక్కడ మనీ కలెక్ట్ చేస్తున్నారు. టీ తోటలు అసలు అద్భుతంగా ఉందిలే. అయితే మనం ఇంకా ముందుకెళ్ళి వ్యూ పాయింట్ కూడా చూద్దాం. అది నిజంగా అంత పెద్ద వ్యూ పాయింట్ అయితే ఏంటిది, అంత స్పెషల్ ఏముందనేది నాకు తెలియదు. అక్కడికి వెళ్ళా చూడాల్సిందే. గజిబిజిగా ఉండే ఈ అడ్డదారుల్లో తేయా తోటలని నీట్గా కట్ చేసుకుంటూ, ఈ టీ తోటలన్నీ ఇలాగే ఉన్నాయి. ఈ చెట్లు ఏంటో తెలియదు, పొడుగ్గా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇది తార్ రోడ్డు కనిపిస్తుంది. మరి ఇది ఎంత దూరమో అని తెలియదు. నేచర్ కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. చూడండి, మధ్యలో అక్కడ ఇల్లు. ఇక్కడ ఏదో ఊరు వచ్చినట్టుంది. ఊరికి వెళ్ళి చదవాలంటేనే టైం పడుతుంది. లారీ కూడా పోతుంది. నాకైతే చాలా బాగుంది. ఇంగ్లీష్ ఉన్న చోట అయితే దిగులేదు. ఏరియాలో గ్లెండల్ టీ చూసారు, గ్లెండన్ టీ మాల్. ఇందాక వెల్లింగ్టన్ అని ఉంది కూనూరు దగ్గర. సో ఇక్కడ గ్లెండల్. ఇక్కడ చూసారు కదా, ఇది పెద్ద లోయ, మామూలు లోయ కాదు. సో కార్లన్నీ కూడా ఇక్కడితోనే క్లోజ్ అయిపోయినాయి. మనం కూడా ఒక చోట ఆగిపోయి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇందాక అక్కడ మబ్బుల్లో అడవి బర్రె కనిపించింది. పెద్దగా వ్యూ కనపడేయడం కనిపిస్తుంది. మనం ఒకసారి ఆ కొండను చూద్దాం. చాలా దూరంలో ఉంది చిన్న జలపాతం. ఈ జలపాతాన్ని జూమ్ చేస్తే తప్ప ఇంతవరకు రాలేదు. చాలా జూమ్ చేస్తేనే ఈ మాత్రం కనిపిస్తుంది. ఈ జూమ్ తగ్గిస్తే ఎంత దూరంలో ఉన్నామో మీకు తెలుస్తుంది. ఊరి నాయన ఎంతో దూరంలో ఉన్నాం, దాదాపు 2-3 కిలోమీటర్లు ఉండొచ్చు.
అయిపోయిన తర్వాత చూసారా, ఇదిగోండి ఆ జలపాతం, ఇందాక మనం చూసిన జలపాతం ఎంత లాంగ్లో ఉందో. అలాగే ఆ మబ్బులు అలాగే ఎప్పుడు కంటిన్యూగా వెళ్తూ ఉంటాయంట. అప్పుడప్పుడు వర్షం పడతాయని, పడచ్చు కూడా అని చెప్పారు. వర్షం పడితే అది కూడా వ్యూ తీద్దాం ఒకసారి ఎట్లుంటుందో ఈ వర్షంలో. నేనైతే వ్యూ చూపిద్దామని ఒకసారి చూపిస్తున్నాను గాయస్. మొత్తం కొండ వ్యూ ఒకసారి చూడండి. ఎంత పెద్ద బాబోయ్, ఎన్ని కిలోమీటర్లు ఉందో ఇది. నాకు తెలిసి ఒక 10-12 కిలోమీటర్లు బారు ఉండొచ్చు. అంటే కంటికి అలా అనిపిస్తుంది, కానీ ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే చాలా పెద్దది వ్యూ, మాత్రం మామూలుగా లేదు. మరి ఈ డాల్ఫిన్ అనే వ్యూ ఫ్రంట్ ఎలా ఉందనేది అవతల పక్కన చూస్తే తెలుస్తుంది. చాలా పెద్ద పర్వతం అయితే అద్భుతంగా ఉంది గాయస్. దీన్ని అయితే ఎవరు మిస్ చేయొద్దు. నాకు తెలిసి ఇక్కడ దాకా ఏంటోలే అనుకుంటూ వచ్చామే తప్ప వ్యూ చూసిన తర్వాత సైలెంట్ అయిపోయాం. పైన ఇందాక మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఎలా క్లౌడీగా ఉందో, వర్షం పడేలాగా అలాగే ఉంది. ఎనీ టైం వర్షం పడచ్చు, పడితే మన అదృష్టం, వర్షాన్ని చూడొచ్చు ఈ వర్షంలో ఇక్కడే ఉండి. అలాగే ఆ కొండంచును చూసారా, పెంకుటిల్లు, చాలా అందంగా ఉంది వ్యూ మాత్రం. పై వరకు వీళ్ళు తోటలు వేసేసి ఎలా వస్తున్నారు ఇంత హైట్కి తెలియటం లేదు. అసలు ఈ స్కూల్కి ఎలా వెళ్తారో, బస్సులకి ఎలా వెళ్తారో ఆలోచిస్తేనే ఇదిగా ఉంది. వేస్తే ఇదేదో వర్షం పడేలా ఉంది. ఒక్క నిమిషం బాలబాలుగా ఉంది. ఒకసారి ఆ వ్యూ కూడా వర్షం ఇది ఒకసారి పెడతాను చూడండి. వర్షం తగ్గాక ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇందాక ఇగో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు వరకు నిలబడి చూసి వ్యూ తీసింది, ఒక్కసారిగా మబ్బులు వచ్చేసి చూడండి. అందరూ ఏ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనం చూస్తున్నాం అక్కడే ఉండి చూస్తున్నాం, బట్ ఏది కనపడట్లేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పడం చాలా కష్టం ఉంటుంది. సో వెదర్ చూసుకొని మనం ఇక్కడికి రావాలి. సో ఫాగ్ వెళ్ళిపోతుంది, ఈ వర్షం పడి అయిపోయింది కదా. సో ఫాగ్ కొంచెంగా వెళ్ళిపోతుంది. ఒకసారి వ్యూ చూపించేసి ఈ హిల్ బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి గైస్. ఒకసారి క్లోజ్గా దగ్గరగా వస్తే ఈ మబ్బు అంతా వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తీస్తే చూడండి, చాలా అద్భుతంగా ఉంది. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇది చూసారు కదా గాయస్, నేను దీనికోసం ఎక్కువ టైం తీసుకోను. ఇది సమ్ గార్డెన్, అక్కడ ఏరియాలో రకరకాల పేర్లు ఉన్నాయి ఇక్కడ. అంటే తెలుగులో ఉద్యానవనాలు అంటారు కదా, భారీ స్థాయిలో ఉండేవి ఆ టైప్లో అనమాట. ఎందుకంటే ఎక్కువ గ్రీనరీ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని కూడా తీస్తున్నాను. సో ఫాస్ట్గా ఓటేస్తున్నాను. సో కనిపించినంత వరకు ఇల్లు ఉన్నాయో రూమ్స్ ఇక్కడ అన్నీ చాలా అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరు ఎలా లగ్జరీగా ఉండాలో, ఎవరు ఎలా ఎంజాయ్ చేయాలో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బట్ ట్రెక్కర్స్కి ఈ ప్లేస్ అంత కరెక్ట్ కాదు. బట్ కూలింగ్ ఏరియా కాబట్టి కాస్త నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు నాకు తెలిసినంతవరకు. చూసారా, ఈ దారి కట్టేసి మధ్యలో కట్ చేసి ఎలా పెట్టారో మొత్తం కట్టింగు. సో అక్కడేదో ఒక కేబుల్ బ్రిడ్జ్, ఉయ్యాల వంతెన కనిపిస్తుంది. ఆ ఉయ్యాల వంతెన దగ్గరికి వెళ్దాం, కూడా కంటితో దాన్ని కూడా ఒక వ్యూ తీద్దాం. మొత్తం వ్యూ ఎలా ఉందో కంటితో చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోదాం వాయిస్. సో మనమైతే కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ దాదాపు ఎందుకో తార్ రోడ్ల కంటే ఈ సిమెంట్ బ్రిక్స్ ఈ డిజైన్ చాలా ఎక్కువ ఉన్నాయి. మెయిన్ రూట్ అంతా కూడా ఇలాగే ఉంది. ఇక్కడ చూసారు కదా రూట్ ఎలా ఉన్నా, ఈ కింద డౌన్కి వచ్చిన తర్వాత ఈ కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. యాక్చువల్గా పైనుంచి రావాలి, ఇదేదో డౌన్ ఉందని చెప్పి ఈ రూట్లో వచ్చాను. చాలా అయితే బాగుంది. సో వాటర్ కూడా కొండ పైనుంచి వచ్చే వాటర్ను కూడా కొంచెం స్టోర్ చేస్తున్నారు. మరి ఇవి డ్రింకింగ్ వాటరో లేకపోతే చెట్లకు వాడుకునే వాటర్ మనకు తెలియదు. సో కిందకి వెళ్తే కానీ ఆ విషయం కూడా తెలియదు. వ్యూ అయితే బాగుంది, చాలా అంటే చాలా బాగుంది కదా వ్యూ. మీరు చూడండి, మీకు నచ్చుతుంది. సో ఈ వాటర్లో కలర్ఫుల్ చేపలు ఉన్నాయి, రెడ్, బ్రౌన్, వైట్. ఈ ఏరియాలో పెంచుతున్నారు అంటే ఇది టూరిజం అట్రాక్టింగ్ కోసం అనమాట. ఈ పైనుంచి వస్తున్నాయి అనమాట. సో సన్లైట్ ఈ పక్క నుంచి సరిగా లేదు. సో అందువల్లే ఇలా చూపించాల్సి వచ్చింది. సో మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది ఇప్పుడు మనం పైన కేబుల్ బ్రిడ్జ్ పైన టాప్లో ఉన్న వ్యూ అనమాట. కొంచెం సన్లైట్ ఫ్రంట్ ఉంది కాబట్టి సూపర్ ఉంది. చూడండి గైస్, ఈ
ఇటు నుంచి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ కట్టేశారు. ఈ దిగి వెళ్ళటం ఇదంతా ఎందుకని ఇక డైరెక్ట్ మనం పార్క్ వెళ్ళిపోదాం. సో ఇదే మెయిన్ పార్కు. దీని పేరు బొటానికల్ గార్డెన్ సంథింగ్, రకరకాల పేర్లు ఉన్నాయి. సో హ్యూజ్, బాగా గ్రీనరీ, చెట్లు, కలర్ఫుల్ ఫ్లవర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయంట. సో మనకు పేర్లు తెలియకపోయినా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కాబట్టి చూస్తూ నేచర్కి దగ్గరగా అట్రాక్ట్ అవుతూ అక్కడక్కడ కూర్చుంటూ దొర్లుతూ వెళ్దాం. సో ఇది ఒక గ్లాస్ రూమ్ ఉంది. మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ అన్నీ దొరికేవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. బయటైతే ఇవి కొనుక్కోవడానికి కూడా అవైలబిలిటీ పెట్టారు. సో మన ఏరియాల్లో ఎండల్లో మాడి మసైపోతాయి తప్ప ఇక్కడ వేస్ట్. కూలింగ్ ఉన్న ఏరియాలో పెట్టుకోవాలి, వీలైతే ఇంట్లో పెట్టుకోవడమే అనమాట. సో ఇక్కడ ఏంటంటే కూలింగే ఏరియా కాబట్టి ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు. గార్డెన్ చూసారు కదా, టికెట్ ప్రతి ఏరియాలో ప్రతి చోట టికెట్స్ ఉన్నాయి. 50 నుంచి 100, 150, 200 చాలా ఉన్నాయి. అన్ని చోట్ల మనీ కట్టాల్సిందే, లోపల ఎంటర్ అవ్వాల్సిందే. కాసేపు ఇక్కడ కూర్చొని ఈ వీడియో అంతా పెట్టేసిన తర్వాత కాసేపు పడుకొని వెళ్ళాలి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ తీయగలిగిన ఎన్నున్నా నాకేమంత అనిపించలేదు. సో అవి పెట్టలేదు. మోస్ట్ నేచర్లో ఉండాలి, నేచర్లో ఉన్నారు. జంతువులు చూసాం, జింకలు చూసాం, నెమలు చూసాం. సో టూరిజం అట్రాక్ట్ చేసే ఈ హిల్ స్టేషన్ చూసాం, డాల్ఫిన్ వ్యూ పాయింట్ చూసాం. ఇంతకు మించి ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను అవన్నీ తీయలేకపోతున్నాను. ఉన్న వరకు మ్యాక్సిమం చూపించగలిగాను. ఇక మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇక ఇది కొండ దిగే ఏరియా అనమాట, ఇక్కడి నుంచి వెళ్ళే ఏరియా. బట్ ఈ ఎత్తుపైన పర్వతాలు ఎలా అంటే ఒక చైనాని తలిపించేలాగా ఉన్నాయి. ఈ మబ్బులు మధ్య కొండలో ఎక్కడో ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది చూడండి, అక్కడికి మిడిల్ అనమాట అది. అక్కడికి వెళ్ళొచ్చు. ఇక ఇక్కడి నుంచి ఊడ్స్ వస్తున్నాయి మొత్తం, చూసారుగా. ఇదే క్లైమాక్స్ మనకి. ఇవి ఏమనుకుంటున్నారా, ఇవి మొత్తం మన ఏరియాలో దొరికే జామాయిల చెట్లు అంటాం. ఇక్కడ అన్ని రకాల జామాయిలు, ఆయిల్స్ రకరకాలుగా దొరుకుతున్నాయి. ఆ చెట్లు కంటికి వీడియోలు అలా ఉన్నాయి, కానీ భారీ వృక్షాలు. 3, 2, 4, 5 పట్టుకోవాలి రౌండ్గా, అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. బట్ కెమెరాస్కి ఇలాంటివి అద్భుతమైన, అందుకే జనాలంతా సైడ్ ఆపేసి తెగ ఫోటోలు దిగుతున్నారు. అంటే ఈ ఏరియాలోనే ఎక్కువ జామాయిలు కనిపించాయి, పైన అయితే ఎక్కడ లేవు. సో నేచర్ని కొంతవరకు నేను క్యాప్ చేసి బాగా వీడియో తీసి పెట్టానని అనుకుంటున్నాను. నచ్చితే చూడండి, లేదంటే లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంతటితో నేను క్లోజ్ చేస్తాను భయ్యా. బాయ్ గైస్. ఇంకేదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్.